హాయ్ ఫ్రెండ్స్, మనం ముందు వీడియో అయితే కాకుటూరారిపాలెం నుంచి నాగులుపులపాడు వరకు అయితే కొనసాగించాము. ఇప్పుడు నాగులుపులపాడు నుంచి మన సొంత ఊరు ఏదైతే ఉందో చందలూరు వరకు అయితే వీడియో అయితే కొనసాగుతుంది. చూడండి ఫ్రెండ్స్, మనం నాగులుపులపాడు దాదాపు ఈ వైపు దరికైతే వచ్చేసాము. మనకి ప్రధానంగా ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహము, ఇక్కడ అంకమ్మ తల్లి గుడి, ఇట్లా పోలేరమ్మ గుడి ఈ మెయిన్ రోడ్డు వెంట కనిపిస్తూ ఉంటాయి. ఇది హైదరాబాద్ ట్రావెల్స్కి సంబంధించిన బస్సు. ఇట్లా ఈ రోడ్డు వెంట చెప్పుకుంటూ ఉంటే ఈ రోడ్డు ఏదైతే ఉందో చాలా ఏరియాల్లో ఈ రోడ్డు నిర్మించేటప్పుడు ఉప్పుగుండూరు లేదంటే చదలవాడ, మద్దిరాలపాడు ఇలాంటి ఊర్లన్నిటికి కూడా బైపాస్ అయితే నిర్మించారు. ఇలాగే ఇక్కడ నాగులుపులపాడు మండలం హెడ్ క్వార్టర్ అయి ఉండి కూడా దీనికి ఈ ఊరికైతే బైపాస్ అయితే నిర్మాణం అయితే చేయలేదు. ఇది నిర్మాణం బైపాస్ నిర్మించినట్టయితే ఇంకా చాలా బాగుండేదైతే నా అభిప్రాయము. ఎందుకంటే నిత్యం ఎక్కువగా రద్దీగా ఉంటుంది. ఏ టయానైనా వెహికల్స్ రాకపోకలు, జనాలు అటు ఇటు రోడ్ క్రాస్ చేయడం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఊరు మధ్యలో నుంచి పాత రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డే విస్తరించేటట్టుగా చేశారు. ఇక్కడ ఇదే రోడ్డు మనం ఈ కారు వెళ్తుంది కదా, ఈ కారు వైపు నుంచి మనం ఇంకోళ్ళు రోడ్డు వైపు అయితే వెళ్లాల్సి ఉంటుంది మనం చందలూరు వెళ్ళడానికి. అదే రోడ్డు మనం ముందు వైపు వెళ్తే ఉప్పుగుండూరు మీదుగా మనం చీరాల అయితే వెళ్తాము. ఇప్పుడు ఆటో కనిపిస్తుంది కదా, ఈ ఆటో వైపు అయితే మనం వెళ్తున్నాము. ఇటువైపు మనం ఇంకోల్ రోడ్డు అంటారు. ఇది ఇక్కడ వై జంక్షన్ అంటారు. ఇక్కడ వై ఆకారంలో ఉంటుంది కాబట్టి వై జంక్షన్ అని చెప్పుకోవచ్చు. ఉప్పుగుండూరు రోడ్డు, ఇటు ఇంకోలు రోడ్డు, అటు నాగులుపులపాడు వైపు ఈ మూడు రోడ్లు కలయికనే వై జంక్షన్ అంటారు. మనకు ముందు గుడి అయితే కనిపిస్తుంది కదా, తిరుపతమ్మ తల్లి గుడి. ఇక్కడ పక్కన వెంచర్ అయితే బాగా భారీగానే ఏర్పాటు చేస్తున్నారు. ఆల్ ఈజ్ వెల్ అని అయితే పేరు పెట్టారు. వెంచర్ పేరు డెవలప్మెంట్ పనులు అయితే చేస్తున్నాయి. వెంచరు ఫ్లాట్స్ పరంగా అయితే అమ్మకాలు జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇంకా బిల్డింగుల నిర్మాణాలు అయితే ఇంకా ఏం కొనసాగలేదు. ప్రస్తుతానికి ఖాళీ ల్యాండ్ వెంచర్స్ అయితే సేల్స్ అయితే జరుగుతున్నాయి. ఇది ఆక్రిడ్జి స్కూలు. మన పిల్లలు ఏదైతే ఉన్నారో గగన, హర్షిత, మన బుడ్డమ్మాయి, అశ్విత ముగ్గురు కూడా ఈ స్కూల్లోనే చదువుతున్నారు. ఆక్రిడ్జి స్కూల్ పేరు. పర్లేదు, అది విధానం అది కొంచెం బెటర్గానే ఉంది. వచ్చిన సంవత్సరం మేము ముందు సంవత్సరం అయితే ఇక్కడికి వచ్చాము, అప్పటికి ఇప్పుడు కొంచెం డెవలప్మెంట్ అయితే కనిపిస్తుంది. డిసిప్లిన్ పరంగా కానీ, వాళ్ళు చూపించే శ్రద్ధ పరంగా కానీ, స్టాఫ్ పరంగా కానీ, మేనేజ్మెంట్ వారు కానీ కొంచెం జాగ్రత్తగానే పిల్లల పరంగా బాధ్యతగానే ఉంటున్నారనేది చెప్పుకోవచ్చు. ఇంకా పక్కన వ్యూస్ పరంగా అయితే చూసుకుంటే మనం ముందు వీడియోలో అయితే కొంత చెప్పాను పంటల గురించి, రైతు వారీగా చేసే విధానం గురించి. ఎక్కువ భాగం పొగాకే ఎక్కువగా కనిపిస్తుంది అనేది చెప్పుకున్నాము. బ్యారిని పొగాకు కావచ్చు, పందిరి పొగాకు కావచ్చు, అలాగే మిర్చి కావచ్చు, శనగ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ కొంత వాళ్ళ అనుకూలతలను బట్టి అయితే విస్తీర్ణ ప్రకారం సాగు చేస్తున్నారైతే చెప్పుకోవచ్చు. ఎక్కువ భాగం పొగాకు అయితే కనిపిస్తూ ఉంది మనకి లొకేషన్ పరంగా కూడా అయితే చూపించడానికి. మనం ప్రస్తుతం ఇక్కడ రేగుల కుంట అని పెద్ద రేగుల పెద్ద కుంట అయితే ఉంటుంది. ఈ కుంట ద్వారా ఈ చుట్టుపక్కల ఏరియాలో విస్తీర్ణం కొంతవరకు పొలాలకి నీళ్లు పెట్టుకోవడం అవసరాలకి ఈ రేగుల కుంట ద్వారా నీటి అవసరం అయితే తీరుతుందని చెప్పుకోవచ్చు. ఇదే మనకి రేగుల కుంట చుట్టూరు అయితే చింత చెట్లు ఇవన్నీ కట్ట ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇక్కడ రోడ్డు టర్నింగ్ కూడా ఉంటుంది. ఈ రోడ్డు టర్నింగ్లో కూడా చాలా జాగ్రత్తగా అయితే టర్న్ చేసుకోవాల్సి ఉంటుంది. నైట్ టైం కావచ్చు, డే టైం కావచ్చు. ఇది కొంత ప్రమాదకరమైన టర్నింగ్ అయితే చెప్పుకోవచ్చు. రోడ్డు కొంత టర్నింగ్ టైంలో మనం వెహికల్ డ్రైవ్ చేసేవారు ఎవరైనా సరే, అది ఏ వెహికల్ అయినా కావచ్చు, 2 వీలర్ కావచ్చు, ఆటో కావచ్చు, 4 వీలర్ కావచ్చు, బస్ కావచ్చు, లారీ కావచ్చు, ఆ టర్నింగ్ సమయంలో అయితే చాలా నిదానంగా చూసుకొని టర్న్ చేసుకోవాల్సి ఉంటుంది. అది దాదాపు ఆ టర్నింగ్ని బ్లైండ్ కర్వ్ అని అంటారు. పూర్తిగా టర్నింగ్ తిరిగిన దాకా ఆపోజిట్ వెహికల్ వస్తుందా రావట్లేదు అనేది మనకు అర్థం కాదు. హార్న్ కొట్టుకొని లైట్ డిమ్ అండ్ డిప్పర్ చేసుకొని వెళ్ళటం అయితే మంచిది. ఇక రోడ్డు వెంట పైర్ల పరంగా చెప్పుకుంటే కొంత ఈ గ్రౌండ్ వాటర్ కొంత పెరగటం వల్ల మనకి ఈ గుళ్ళకమ్మ కాలువలు అవి ఎక్కువగా రావటం వల్ల, కాలువలు రావటం ద్వారా గ్రౌండ్ వాటర్ పెరిగిందని చెప్పుకోవచ్చు. కొద్ది చిన్న మొత్తంలో తోటలు అయితే అభివృద్ధి చేస్తున్నారు. తోటలు జామ తోటలు కావచ్చు, సపోటా తోటలు కావచ్చు, ఇప్పుడిప్పుడే ఇటువైపు అయితే డెవలప్మెంట్ అయితే అవుతున్నాయి. కొంత బొప్పాయి తోటల సాగు కూడా కొన్నాళ్ళు చేశారు. బొప్పాయికి తెగుళ్ళు సోకుతున్నాయి అని చెప్పి బొప్పాయికి సంబంధించి అయితే తీసేయటం జరిగింది. బొప్పాయి తోటలు ప్రస్తుతం అయితే కనిపించట్లేదు. మనం ఇట్లా తోటల పరంగా అగ్రికల్చర్తో పాటు హార్టికల్చర్ కూడా డెవలప్ చేసుకుంటే కొంత
అవి ఈ ఈ అగ్రికల్చర్ పరంగా ఈ పొగాకు గానీ, శనగ గానీ, మిర్చి గానీ ఒక సంవత్సరం పంటలే కాబట్టి మళ్ళీ వాటిని మార్చి ప్రతి సంవత్సరం సాగు చేయాల్సిన అవసరం అయితే ఎక్కువ ఉంటుంది. ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది. అదే హార్టికల్చర్‌కి సంబంధించి తోటల పెంపకం ఏదైతే ఉందో అది జామ తోటలు కావచ్చు, బత్తాయి తోటలు కావచ్చు, లేదంటే సపోటాలు కావచ్చు, యాపిల్ బేర్ అని రేగి పళ్ళుకి సంబంధించి యాపిల్ బేరు తోటలు కావచ్చు. ఇట్లా దీర్ఘకాలం 10, 12 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, కొన్ని 20 సంవత్సరాలు ఉండే తోటలు కూడా ఉన్నాయి. అలా కొంత కరివేపాకు సంబంధించి తోటలు కూడా ఇట్లా డెవలప్ చేసుకుంటే బాగుంటుంది. ప్రస్తుతం మనకి ఈ లొకేషన్‌లో అయితే కరివేపాకు తోటలు కనిపించట్లేదు గానీ, మనం ఇక్కడ ఉన్న లొకేషన్‌కి ఆపోజిట్ కరెక్ట్‌గా 2, 3 కిలోమీటర్లకు మన పడమటి వైపు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ప్రాసంగలపాడు ఏరియా ఏదైతే ఉందో అక్కడ పోతవరం, ప్రాసంగలపాడు ఏరియాలో అయితే కరివేపాకు తోటలైతే బాగా సాగు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అక్కడ గ్రౌండ్ వాటర్ పరంగా బోరు వసతులు అన్నీ బాగున్నాయి. కరివేపాకు తోటలైతే చానాళ్ళ నుంచి అయితే వాళ్ళు సాగు చేస్తూ ఉన్నారు. లాభదాయకంగా అయితే వాళ్ళకి కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం మనకి ఎదురు వ్యూలో అయితే కనిపిస్తుంది. మనం కళ్ళగుంట రోడ్డు దగ్గరకైతే వచ్చాము. ఫస్ట్ మనం నాగులుపులపాడు నుంచి ఉప్పుగుంటూరు రోడ్డు క్రాస్ అయిన తర్వాత మనకొచ్చే ఫస్ట్ రోడ్డు కళ్ళగుంట రోడ్డు. కళ్ళగుంట రోడ్డు మనకి ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడు 1.5, 2 కిలోమీటర్ల లోపు అయితే ఉంటుంది. ఇక్కడి నుంచి ముందుకెళ్తే మనకు కొంచెం బస్ షెల్టర్ లాగా అయితే తెల్లగా కనిపిస్తుంది కదా! దానికి ఆపోజిట్‌లో మనకు రైట్ సైడ్ రోడ్ అయితే ఉంటుంది. వమ్మెవరం అంటారు. వమ్మెవరం రోడ్డు. వమ్మెవరం వైపు కూడా మంచి పంటలకు సంబంధించినవి అయితే మిర్చి ఎక్కువగా సాగు చేస్తున్నారు. మిర్చి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఈ ఏరియాలో. మనకు అటు ఇటు చూసుకుంటే కొంచెం మిర్చి తోటలైతే ఈ ఏరియాలో ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనకి ఆర్చి అయితే కనిపిస్తుంది. ఆర్చిలో నుంచి వెళ్తే మనకి రెడ్డిపాలెం అనే ఊరైతే వస్తుంది. రెడ్డిపాలెం ఏరియా కూడా మిర్చి తోటలకి, పొగాకుకి ఫేమస్ అని చెప్పుకోవచ్చు. రెడ్డిపాలెంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్‌కి సంబంధించింది ఈ ఆర్చి. ఈ ఆర్చి అయితే మనం జస్ట్ క్రాస్ చేసాము. ఈ చెరువు ఏదో ఉందో ఈ చెరువు కూడా బాగా విస్తీర్ణ పరంగా చాలా పెద్ద చెరువు. ఈ రైతు వారీగా వ్యవసాయ పరంగా ఉపయోగించుకునే వారికి మిర్చికి కావచ్చు, పొగాకు కావచ్చు, ఇలా రైతు వారి అవసరాలకి ఈ నీరైతే బాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మెయిన్ ప్రధానంగా మనం చెప్పుకోవాలంటే గుళ్ళకమ్మ రిజర్వాయర్‌కి సంబంధించి ప్రధాన కాలువలు కూడా కొంతవరకు ఇటువైపు గ్రౌండ్ వాటర్ పెరగడానికైతే ఉపయోగపడినాయని చెప్పుకోవచ్చు. కాలువల ద్వారా నీరు నిల్వ ఉండటం, నీరు పారుదల కలిగి ఉండటం వల్ల గ్రౌండ్ వాటర్ అయితే పెరుగుతుందని చెప్పుకోవచ్చు. అది ఒక మంచి పరిణామము. అగ్రికల్చర్ పరంగా వ్యవసాయం చేసుకునే వారికి ఎవరికైనా నీటి వసతి, నీటి కరువు అనేది లేదనే చెప్పుకోవచ్చు. ఇలా ఈ రోడ్డు వెంట ఇంకా మనం వ్యూ పరంగా చూసుకుంటే ఎక్కువగా ఇప్పుడు మనం రాచిపూడి దగ్గరకైతే వచ్చాము. ఇంకొల్లు రూట్‌లో దాదాపు చాలామందికి అయితే ఈ రూటు తెలిసే ఉంటుంది. ఇంకొల్లు, పర్చూరు అనే మీదుగా ఇది ఓల్డ్ మద్రాస్ రోడ్ అని అయితే అంటారు ఫ్రెండ్స్. ఓల్డ్ మద్రాస్ రోడ్ అంటే మనం నేషనల్ హైవే 16 ఏదైతే అది వేయక ముందు మనకి మేదరమెట్ల వైపు రోడ్డు లేకముందు ఇటువైపు నుంచి అయితే వెహికల్స్ రాకపోకలు జరుగుతుండేది. మనకు ఈ రోడ్ అయితే స్టార్ట్ అయ్యేది గుంటూరు దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. గుంటూరు నుంచి పత్తిపాడు మీదుగా పెదనందిపాడు, పర్చూరు నుంచి ఇంకొల్లు నుంచి ఇటు నాగులుపులపాడు మీదుగా త్రోవగుంటకు అయితే కలుస్తుండేది. అంతకుముందు ఈ నేషనల్ హైవే ఓల్డ్ మద్రాస్ రోడ్ అంటారు. కొంత వ్యూ పరంగా అయితే చూసుకుంటే మనకు పొగాకు తోటలు అయితే కనిపిస్తున్నాయి. మనం రాచిపూడి దగ్గరలోకి అయితే వచ్చేసాము. ఇక్కడ రాచిపూడికి సంబంధించి కూడా మనకు లెఫ్ట్ సైడ్‌లో పెద్ద చెరువు అయితే ఉంటుంది. ఈ చెరువు కూడా వ్యవసాయానికి సంబంధించి రైతు వారీగా ఈ చెరువు వాటర్ కూడా చాలా వరకు ఉపయోగపడుతున్నాయి అనేది చెప్పుకోవచ్చు. ఈ చెరువు వాటరు దాదాపు ఇది చాలా పెద్ద చెరువే. చాలా ఏరియాకైతే నీటి సమస్యనైతే తీరుస్తుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం ఇంకొల్లు రోడ్డు నుంచి చీలి మనం రాచిపూడి ఈ మట్టి రోడ్డు ఇది కొంత వెహికల్ అయితే నిదానంగా వెళ్ళాల్సి ఉంటుంది. రాచిపూడికి సంబంధించిన ఇది వడ్డిపాలెం అంటారు. వడ్డేర సంఘానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా కనిపిస్తుంటారు. మనకి పక్కన చూస్తే వీలో మనకి మిరపకాయల కళ్ళం అయితే కనిపిస్తుంది. మిరపకాయలు ఎండబెట్టారు. నాటుకోళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న విధానాన్ని బట్టి చికెన్‌కి సంబంధించి బర్డ్ ఫ్లూ అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి అది కొంచెం తీవ్రంగా
ఫారం కోళ్ళు కాకుండా ఇలా నాటుకోళ్ళు తింటే కొంత బెటర్గా ఉంటుంది. ఈ బర్డ్ ఫ్లూ లాంటివి, చికెన్ గున్యా లాంటివి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటికి ఫారం బాయిలర్కి ఏంటంటే ఎక్కువగా ఇంజక్షన్ల ద్వారా కానీ ఎక్కువగా అంటువ్యాధులు ఎక్కువగా సోకే ఉంటుంది. వాటికి వ్యాధి నిరోధక శక్తి అనేది తక్కువగా ఉంటుంది. అలాంటివి మనం తినటం వల్ల ఏంటంటే మనకి వ్యాధులు త్వరగా సోకుతుంటాయి. అందువల్ల వీలైన వరకు ఇలా బర్డ్ ఫ్లూ లాంటివి, చికెన్ గున్యాలు లాంటివి ఎక్కువగా ఉండే టైంలో బాయిలర్ చికెన్కి అయితే కొంచెం దూరంగా ఉంటే మంచిది. నాటుకోడి లాంటివి తినదలుచుకున్న వాళ్ళు నాటుకోడి లాంటివి తింటే బాగుంటుందని నేను సలహా అయితే చెప్పదలుచుకున్నాను. ఇక్కడ మనం రాచిపూడిలో ఇక్కడ ఇది ఆంజనేయ స్వామి మందిరము. ఆంజనేయ స్వామి మందిరము మేము రాకపోకలప్పుడు ఆంజనేయ స్వామి అంటే నాకు బాగా ఇష్టము. అందువల్ల ఈ ఆంజనేయ స్వామి దర్శనం అయితే నేను తరచుగా చేసుకుంటూ ఉంటాను. ఇది కొంతవరకు 1 కిలోమీటర్ దూరం వరకు దాదాపు మట్టి రోడ్డుగానే ఉంది. ఈ 10 సంవత్సరాల క్రితమే దాదాపు ఇది సిమెంట్ రోడ్ అవ్వాల్సి ఉంది. కొంత రాజకీయ కారణాలు కావచ్చు, వేరే కారణాల వల్ల కావచ్చు ఇది సిమెంట్ రోడ్ అయితే అవ్వలేదు. త్వరలో ఇది సిమెంట్ రోడ్డు నిర్మాణం అయితే పూర్తి కావాలని కోరుకుందాము. ముఖ్యంగా వర్షాకాలంలో అయితే ఈ ఏరియాలో గుంటల్లో నీళ్లు నిలబట్టము, రోడ్డు పరంగా ఇబ్బంది, ట్రాఫిక్ వెహికల్స్ వెళ్ళటానికి రావడానికి ఇబ్బందిగా అయితే ఉంటుంది. త్వరలో ఇది సిమెంట్ రోడ్ అవ్వాలని అయితే కోరుకుందాము. టీడీపీ గవర్నమెంట్ అంతా యంత్రాల ద్వారా పనులు జరగవు, మాన్యువల్గానే జరగాలి కాబట్టి అలా వలస కూలీలను అయితే మనం తెచ్చుకొని ప్రోత్సహించి వాళ్ళకి సంబంధించి ఆ వసతులు చూపించుకొని పనులు చేయించుకోవటం అయితే ఇప్పుడు ప్రధానంగా జరగాల్సిన అవసరం అయితే ఉందని అయితే చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం మనం రోడ్ అయితే నూజేళ్లపల్లి రోడ్డు వైపు అయితే తిరిగాము. మనం ఆపోజిట్ రోడ్ అయితే కనగాలవారిపాలెం, పమిడిపాడు రోడ్ అయితే చెప్పుకోవచ్చు. మనకి బస్ సర్వీస్ అయితే నాగులుపులపాడు, ఒంగోలు వైపు నుంచి బస్ సర్వీస్ అయితే ఉంది. ఇటు పమిడిపాడు వైపు నుంచి మనకు నూజేళ్లపల్లి మీదుగా చందలూరు, పంగులూరు వరకు అయితే ఒంగోలు రూట్ బస్ సర్వీస్ అయితే ఉంది. ఇది మనకు ఆపోజిట్లో బస్సు కూడా కనిపిస్తూ ఉంది. ఈ బస్సు రూట్ అయితే పంగులూరు వరకు అయితే వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయితే వస్తూ ఉంటుంది బస్సు సర్వీసు. పంగులూరు టు ఒంగోలు సర్వీస్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఈ బస్సు రూట్ తిరిగే ఊర్ల పేర్లు ప్రధానంగా చెప్పుకోవాలంటే మన పంగులూరు వైపు నుంచి చెప్పుకుంటే పంగులూరు, చందలూరు, నూజేళ్లపల్లి, కనగాలవారిపాలెం, పమిడిపాడు, ప్రాసంగలపాడు, మధ్యలో ఊరు అనుబ్రోలువారిపాలెం అయితే ఉంది. తర్వాత ప్రాసంగలపాడు, తర్వాత పోతవరం, తర్వాత నాగులుపులపాడు నుంచి ఇక హైవేలో మనకు తెలిసిన రూట్లే కాబట్టి ఈ ఒంగోలు దాకా అయితే రూట్ అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్యాచ్ వర్క్ సంబంధించి వర్క్లు అయితే జరుగుతున్నాయి. ఈ రోడ్డుకు సంబంధించి ఈ రోడ్డు అటు ఇటు కొంచెం డౌన్గా ఉంటుంది, మధ్యలో రోడ్డు మెరగ్గా ఉంటుంది కాబట్టి కొంత రోడ్డు మెరగ్గా ఉండి అటు ఇటు వెహికల్స్ తిరగటం వల్ల అంచులు డౌన్ అయిపోవటం వల్ల ప్యాచ్ వర్క్ సంబంధించి వర్క్ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. అంచులకు సంబంధించి పక్కనే మట్టి అయితే పోస్తున్నారు, రోడ్డు మట్టి కోసుకుపోకుండా. ఇలా ప్యాచ్ వర్క్ అవసరమైన చోట వెంటనే ప్యాచ్ వర్కులు చేసుకుంటే వర్షాకాలంలో కూడా ఎక్కడా కూడా రోడ్లు అయితే డ్యామేజ్లు అయితే ఉండవు. నేను గత ప్రభుత్వం పరంగా చెప్పుకోవాలంటే నేను మోటార్ ఫీల్డ్ పరంగా అయితే నేను 6 కార్లు నేను ట్రావెల్స్ పరంగా తిప్పి ఇప్పుడు ప్రస్తుతం 4 కార్లు తీసేసి ప్రస్తుతం సొంతంగా 2 కార్లు మాత్రమే ఉంచుకొని నేను 2 కార్లు కూడా బాడుగులు తిప్పకుండా సొంతానికి వాడుకుంటున్నాను. మెయిన్గా నేను ట్రావెల్స్ అనేది క్లోజ్ చేయడానికి కూడా కారణం ప్రధానంగా ఈ రోడ్లు డ్యామేజ్లు ఎక్కువగా ఉండటం వల్ల అయితే నేను ట్రావెల్స్ అయితే క్లోజ్ చేసుకోవాల్సి వచ్చింది. బళ్ళు ఎక్కువగా రిపేర్లు వస్తూ ఉండేవి. ఈ చిన్న రోడ్లే కాదు, టోల్ గేటు పరిధిలో ఉన్న రోడ్లు పర్లేదు, కొంత మెయింటెనెన్స్ పరంగా బాగానే చేశారు. మిగతా టోల్ వసూలు చేయని రోడ్లు అయితే ఉన్నాయో అవన్నీ కూడా గత గవర్నమెంట్లో బాగా డ్యామేజ్ అయితే అయిపోయినాయి. చాలా ఇబ్బందులు పడ్డారు, చాలా యాక్సిడెంట్లు జరిగినాయి, చాలా బళ్ళకి డ్యామేజ్లు అయితే జరిగినాయి. మోటార్ ఫీల్డ్ పరంగా ఉన్నవాళ్ళు చాలామంది దెబ్బతిన్నారని అయితే చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంత రోడ్ల పరంగా కొద్దిగా బెటర్మెంట్ అయితే జరుగుతుంది. ఎంతో కొంత ప్యాచ్ వర్క్లో ఎంతో కొంత అభివృద్ధికి సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయి. కొంత అయితే పూర్తిగా జరిగిందని అయితే చెప్పుకోలేము, కొంత వర్క్ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇలా ప్యాచ్ వర్క్లు అయితే చేస్తున్నారు, అంతవరకు సంతోషం. మినిమం 2 వీలర్ కావచ్చు, ఆటో కావచ్చు, 4 వీలర్ కావచ్చు, వ్యవసాయ పరంగా ఇలాంటి రోడ్ల పరంగా టోల్ లేని రోడ్లు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రైతు వారీగా కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి కాబట్టి ట్రాన్స్పోర్ట్ పరంగా ఎంతైనా అభివృద్ధి చేయాల్సిన అవసరం అయితే ఉంది. కనీసం గుంతలు అనేవి లేకుండా ప్యాచ్ వర్క్లు అయినా చేస్తే ఎంతో కొంత పని సాగిపోతూ ఉంటుంది, ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుందనేది నేనైతే ఈ వీడియో ద్వారా అయితే చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఈ కరెంట్ లైన్ ఏదైతే ఉందో ఇది కూడా కొత్తగా చేసిన లైనే, ఇటీవల 2 సంవత్సరాలు అయితే అవుతుంది ఈ కొత్త లైన్ లాగి.
అంతకుముందు అయితే ఇటువైపు కరెంట్ లైన్ అయితే లేదు. పర్లేదు, ఇలాంటి డెవలప్మెంట్స్ అభివృద్ధికి సంబంధించి కరెంటు వసతి కావచ్చు, రోడ్డు వసతి కావచ్చు, మిగతా నీటి వసతి కావచ్చు, వ్యవసాయానికి సంబంధించి రైతు వారీగా ఏదో ఒక సపోర్ట్ అయితే ఇస్తూ ఉంటే రైతు వారీగా రైతులు మంచి అభివృద్ధిలోకి వస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జనరేషన్ బట్టి చూసుకుంటే ఒక 30 సంవత్సరాల లోపు కుర్రవాళ్ళు ఎవరు కూడా వ్యవసాయ పరంగా పనులు చేయడానికైతే సిద్ధంగా లేరనే చెప్పుకోవాలి. ఏ ఏరియాలో అయినా 30 సంవత్సరాలు పైనోళ్ళు 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళే ఎక్కువగా వ్యవసాయ రంగంగా పనులు అయితే చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం 2000 సంవత్సరం తర్వాత పుట్టిన పిల్లలు ఎవరికి కూడా వ్యవసాయ పరంగా అయితే ఇంట్రెస్ట్ లేదనే చెప్పుకోవచ్చు. 2000 సంవత్సరం నుంచి ఇప్పుడు 2025 అయితే ప్రస్తుతం నడుస్తుంది. అగ్రికల్చర్ అనేది ముందు చాలా ఖరీదు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. కూరగాయలు కావచ్చు, మనం తినే ఆహారం కావచ్చు, బియ్యం కావచ్చు, గోధుమలు కావచ్చు, కందిపప్పు కావచ్చు, మినపప్పు కావచ్చు, ఇలా వీటన్నిటికి సంబంధించి నూనెలు కావచ్చు, మనం ఎక్కువ ఖరీదు పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం అయితే వస్తుందని అయితే నాకైతే అనిపిస్తుంది. అగ్రికల్చర్ అనేది తగ్గిపోతుంది, చేసేవాళ్ళు తగ్గిపోతున్నారు. కొంత గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసి అగ్రికల్చర్కి సపోర్ట్గా ఉంటుందని, నిలుస్తుందని, రాయితీలు ఎక్కువగా ఇచ్చి రైతులను ప్రోత్సహిస్తుందని, కౌలు రైతులను కూడా ప్రోత్సహిస్తుందని. అందరూ సొంత పొలం చేసేవాళ్ళే ఉండరు, ఎక్కువ పర్సెంట్ రైతు వారీగా కౌలు పొలాలే చేసేవాళ్ళే ఉంటున్నారు. ఆ కౌలు రైతులను అయితే ఆదుకొని మంచి సపోర్ట్ అయితే ఇస్తుందని గవర్నమెంట్ ఆశిస్తాము. ప్రస్తుతం మనం నూజేళ్లపల్లి ఊర్లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇక్కడ నుంచి మన చందలూరు అయితే 3 కిలోమీటర్లు మాత్రమే దూరం ఉంటుంది. మన వీడియో కూడా ముగించాల్సిన సమయం అయితే వచ్చింది. చెప్పుకోవాల్సిన ముఖ్య అంశాలు అయితే చెప్పుకుందాము. ఈ నూజేళ్లపల్లికి సంబంధించి కూడా డెవలప్మెంట్ అయితే బాగానే ఉందని చెప్పుకోవచ్చు. ఇది నూజేళ్లపల్లికి సంబంధించిన పల్లె. ఈ పల్లె ఏరియా, ఈ పల్లె కూడా డెవలప్మెంట్ పర్లేదు. వీళ్ళు రైతువారీగా రైతులను అనుసరించుకొని కొంత డెవలప్మెంట్ అయితే చెందారు. ఇక్కడ మనకు రైట్ సైడ్లో కనిపించేది స్కూలు, నూజేళ్లపల్లికి సంబంధించిన స్కూలు. ఇక్కడ 7th క్లాస్ వరకే ఉంటుంది. 7th క్లాస్ తర్వాత 8th, 9th, 10th చదువుకునే వాళ్ళు మన చందలూరు హై స్కూల్కి వచ్చే చదువుతుంటారు. మనకి ముందు స్కూల్ బస్ అయితే వెళ్తూ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఒక 10-15 సంవత్సరాలు ముందు నుంచి సుమారు 2000 సంవత్సరం నుంచి తర్వాత అయితే అనుకోవచ్చు, 2010 నుంచి అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఇంకోళ్ళు సర్కిల్లో ఏదైతే స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ ఏదైతే ఉన్నాయో ఆ ప్రైవేట్ స్కూల్స్కి ఎక్కువగా ఈ చుట్టుపక్కల పల్లెటూరు గ్రామాల వాళ్ళంతా కూడా పిల్లల్ని అక్కడికి చదువులకైతే పంపిస్తున్నారు. కొంత ఎక్కువ ఖర్చు పెట్టయినా చదివించి పిల్లల్ని డెవలప్మెంట్లోకి తీసుకురావాలి, అభివృద్ధికి తీసుకురావాలి. మనకంటే కూడా మన పిల్లలు మంచి అభివృద్ధిలో ఉండాలనేది పాటుపడైతే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రైవేట్ స్కూళ్ళ పరంగా పిల్లల్ని అయితే పంపిస్తున్నారు. ఇది నూజేళ్లపల్లికి సంబంధించిన శివాలయము. ఆంజనేయ స్వామి విగ్రహం అయితే మనం జస్ట్ క్రాస్ చేసి వచ్చాము. ప్రతి ఊర్లో కూడా ఆంజనేయ స్వామి విగ్రహం అనేది వాళ్ళ స్థాయిని బట్టి, స్తోమతను బట్టి అయితే పెట్టుకోవడం జరిగింది. ఆంజనేయ స్వామి విగ్రహం ఉండటం అనేది ప్రతి ఊరికి మంచిది, శుభం అనేది చెప్పుకోవచ్చు ద్వారా. ఇక కొంచెం ముందుకెళ్తే ఇక్కడ నుంచి అయితే తార్ రోడ్ అయితే ఉంది. ఈ రాచిపూడి దగ్గర నుంచి అయితే నియోజకవర్గ పరంగా చెప్పుకుంటే ఇది అద్దంకి నియోజకవర్గం లెక్కలోకి అయితే వస్తుంది. ఇప్పుడు ముందు వరకు మనం ఏదైతే రెడ్డిపాలెం అవన్నీ చూసుకున్నామో అవి నియోజకవర్గాలు వేరుగా ఉంటాయి. ఈ రాచిపూడి దగ్గర నుంచి ఇంకా మన వైపు అంతా కూడా, ఇప్పుడు మన చందలూరు వైపు అంతా కూడా మనం అద్దంకి నియోజకవర్గం అనేది చెప్పుకోవచ్చు. అద్దంకి నియోజకవర్గానికి సంబంధించిన ఇప్పుడు ప్రస్తుతం విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు గొట్టిపాటి రవికుమార్ గారు. ఆయన చాలా మంచి వ్యక్తి. నాకు తెలిసినంత వరకు ఆయన దాదాపు అందరినీ ఏ రాజకీయ పరంగా విద్వేషాలు లేకుండా అందరినీ సమానంగానైతే చూసుకుంటూ ఉంటారని నాకైతే తెలుసు. చానాళ్ళ నుంచి అయితే ఆయనతోటి నాకు అనుబంధం అయితే ఉంది. గొట్టిపాటి రవికుమార్ అంటే నాకు చాలా ఇష్టం. నేను మొదటి నుంచి కూడా ఆయన అభిమానిగానే ఉంటూ వచ్చాను. ఆయన విద్యుత్ శాఖ మంత్రిగా ఉండటం కూడా నాకు చాలా బాగా సంతోషాన్ని అయితే ఇస్తుంది. ఇక లొకేషన్ పరంగా అయితే చూసుకుంటే గుళ్ళకమ్మ కాలువ అనేది ఇటువైపు కూడా కాలువలు అయితే ఉన్నాయి. చిన్న చిన్న కాలువలు, మేజర్లు అయితే లేవు కానీ మైనర్ కాలువలు అయితే ఉన్నాయి. ఇటువైపు కూడా వ్యవసాయ పరంగా అయితే మంచి డెవలప్మెంట్ అయితే ఉందనే చెప్పుకోవచ్చు. ఇది నేల ఉండటానికి కొంచెం గరప నేలగా ఉన్నా కూడా పంటలకైతే బాగా అనుకూలంగానే ఉంటుంది. మంచి పంటలు అయితే పండుతాయి. ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ రాచిపూడి ఊరుకి సంబంధించిన పల్లె అయితే ఉంటుంది. ఈ పల్లె అనేది రాచిపూడి ఊరికి పల్లెకి కొంచెం దూరం అయితే ఉంటుంది. 1.5 కిలోమీటర్ అట్లా దూరం అయితే ఉంటుంది.
ఈ రోడ్డు వెంట చెట్లు పెంచడం అనేది కూడా గ్రీనరీ పరంగా కొంత బాగుంటుందనేది చెప్పుకోవచ్చు. మరీ రోడ్డుకి ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా రోడ్డుకు కొంచెం దూరంగా నాటి పెంచినట్టయితే బాగుంటుంది. కొంచెం చిన్న చెట్లు అవి ఈ ఏరియాలో కొంచెం రోడ్డు మీదకైతే వస్తుంటాయి. ఇది శుభ్రం చేయాల్సిన అవసరం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇది రాచిపూడి పల్లెకి సంబంధించిన, నేను పల్లె అని చెప్పాను కదా, రాచిపూడి ఊరికి సంబంధించిన పల్లె. ఇక్కడ అభివృద్ధి పరంగా అయితే రోడ్లు ఎంత డెవలప్మెంట్ బాగా చేశారని చెప్పుకోవచ్చు. ప్రతి చిన్న చిన్న బజార్లు కూడా సిమెంట్ రోడ్లు అయితే చేశారు. ఇది రాచిపూడి పల్లెకి సంబంధించిన చర్చి. చర్చికి సంబంధించిన యేసు ప్రభువుని నమ్ముకున్న వారంతా ఇక్కడ చర్చికి అయితే ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ కూడా పెద్ద చెరువు అయితే ఉంది. మనకు నీళ్ళ ఇంజిన్ అయితే కనిపిస్తుంది రోడ్ సైడు. మనకి కుడివైపు ఏదైతే ఉందో, కుడివైపు ఏరియా అంతా కూడా చెరువుగా అయితే చెప్పుకోవచ్చు. ఇది కూడా పెద్ద చెరువు. ఇక్కడ మనకు ముందు వచ్చే ఊరైతే మాలంపాటివారిపాలెం. మాలంపాటివారిపాలెంకి సంబంధించిన ఈ చెరువు అది. పక్కన వాటర్ కూడా కనిపిస్తుంది. ఇది కూడా పెద్ద చెరువు. వ్యవసాయ పరంగా పొగాకు కావచ్చు, మిర్చికి కావచ్చు, ఇలా వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా వాటర్ని అయితే ఉపయోగించుకుంటూ ఉంటారు రైతులు. ఇది ఒక మంచి పరిణామము. ఇలా ప్రతి ఏరియాకి కూడా ఇలా చెరువు, లేదంటే కాలువ, లేకపోతే బోరు వసతో ఇలా ఉంటే రైతు వారీగా ఏదో ఒక పంట పండించుకొని రైతులు అభివృద్ధి చెందుతారని అయితే మనం చెప్పుకోవచ్చు. కొంత గవర్నమెంట్ కూడా ఈ విధంగా అయితే కృషి చేస్తే బాగుంటుంది అయితే చెప్పుకోవాలి మనం. ఇది మాలంపాటివారిపాలెం. ఇది ఊరు చాలా చిన్న ఊరైనా కూడా ఇళ్ళు నిర్మించుకునే విధానం కానీ, ఉన్న వసతులు కానీ బాగుండేని అయితే చెప్పుకోవచ్చు. ఎక్కువగా ఈ ఊరికి సంబంధించిన వారంతా బయట ప్రాంతాల్లో వాళ్ళ వృత్తిరీత్యా, ఉద్యోగరీత్యా బయట ఏరియాల్లో అయితే ఉంటారని చెప్పుకోవచ్చు. ఊర్లో ఉండేవాళ్ళు అయితే చాలా తక్కువ మందే ఉంటారు. కొంచెం సీనియర్ సిటిజన్స్ లాంటి వాళ్ళు అయితే విడి రోజుల్లో కనిపిస్తుంటారు. ఏదైనా సంక్రాంతి ఏదన్నా ఫెస్టివల్ టైము, ఏదన్నా ఊళ్ళో ఏదన్నా శుభకార్యం టైంలో అయితే ఎక్కువగా బయట నుంచి వచ్చి ఉండేవాళ్ళు కనిపిస్తుంటారు. మిగతా రోజుల్లో అయితే ఊరైతే దాదాపు జనసంచారం తక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మనకి ఇక్కడ రైట్ సైడ్ టెంట్లు అయితే కనిపిస్తున్నాయి కదా, ఆ టెంట్లో ఏంటంటే వీళ్ళు కర్నూలు వైపు నుంచి ఈ వ్యవసాయ పరంగా మిర్చి కావచ్చు, పొగాకు కావచ్చు, వ్యవసాయ పరంగా పనులు చేయడానికైతే వలస కూలీలు అంటారు కదా, ఇలా వలస వచ్చి ఇక్కడ పనులున్నన్ని రోజులు ఇక్కడ టెంట్లు వేసుకొని ఇక్కడ రైతుల్ని, పెద్ద రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళని అనుసరించుకొని వాళ్ళకు పనులు చేసి పెడుతూ వాళ్ళు ఇచ్చిన కూలీ డబ్బులు తీసుకొని కొన్నాళ్ళ తర్వాత ఇక్కడ పనులు అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ వాళ్ళ గ్రామాలకైతే వెళ్తుంటారు. ఎక్కువగా కర్నూలు వైపు నుంచి అయితే, కర్నూలు, కర్ణాటక ఆ ఏరియా వైపు నుంచి అయితే ఎక్కువగా వస్తుంటారు. నాకు బాగా పరిచయము అటు ఆ ఏరియాల నుంచి వలసలు వచ్చి ఇక్కడ పనులు చేసుకునే వాళ్ళంతా. అందువల్ల నేను కర్నూలు, కర్ణాటక ఏరియా అనేది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. కొంత ఇక్కడ లోకల్ పరంగా మనకి లేబర్ కొంచెం దొరకటం కష్టంగా ఉంటుంది కాబట్టి, మనకి లేబర్ పరంగా ఇబ్బందులు లేకుండా ఉండాలి అంటే అటువైపు నుంచి వలసలు తీసుకొచ్చి, ఒకవేళ వాళ్ళంతట వాళ్ళు రాకపోయినా మన రైతు వారీగా పెద్ద రైతులు ఎవరైతే ఉంటారో ఎక్కువగా పొలం విస్తీర్ణం చేసేవాళ్ళు అటువైపు వెళ్ళి వాళ్ళకి సంబంధించిన మేస్త్రీలను వాళ్ళని కలుసుకొని ముందుగానే అడ్వాన్సులు ఇచ్చైనా సరే మనకు రైతు వారీగా పనులు జరగాలి. కాబట్టి మనం అనుకున్న టైంలో పనులు జరగాలంటే రైతుకి మిర్చికి కావచ్చు, పొగాకుకు కావచ్చు, మిగతా ఏ పనులైనా కావచ్చు, శనగకు సంబంధించి కావచ్చు, ఇట్లా ఏ పనైనా సకాలంలో జరగాలంటే ఈ నూజిలపల్లి ఊరినైతే మనం జస్ట్ క్రాస్ చేయడం జరిగింది. మనకి రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా నూజిలపల్లికి సంబంధించిన శ్మశానము. ఇది కూడా ఇటీవలే ప్రహరీ గోడ అయితే నిర్మించుకొని బాగా డెవలప్మెంట్ చేసి, సహజంగా చనిపోయిన వారిని ఎవరైనా శివైక్యం చెందారంటారు కదా, అలా శివైక్యం అని పేరైతే పెట్టుకున్నారు వాళ్ళ శ్మశాన వాటికి. ఇది నూజిలపల్లికి సంబంధించిన ఇది పెద్ద చెరువు. బాగా చాలా పెద్ద చెరువు. అది అద్దింకివారి చెరువు అని అయితే అంటారు. ఇది దాదాపు విస్తీర్ణ పరంగా అది చాలా పెద్ద చెరువుగా చెప్పుకోవచ్చు. ఈ నూజిలపల్లికి సంబంధించి ఇలాంటి చెరువులు అయితే 4-5 చెరువులు అయితే ఉన్నాయి. వీటిల్లో ఇది ఒక పెద్ద చెరువు. దీనికి సంబంధించి విస్తీర్ణ పరంగా రైతు వారీగా ఉపయోగపడే విధానంగా అయితే చాలా ఉపయోగపడుతుంది. పంటలకి నీళ్లు అందించే విధానంలో ఈ చెరువు ప్రధానమైందని చెప్పుకోవచ్చు. మనకి ఇక్కడ రోడ్డు వెంట అయితే జొన్న అయితే కనిపిస్తుంది. కొంత జొన్న పంటను అయితే కూడా విస్తీర్ణ పరంగా చూపిస్తున్నారు రైతు వారీగా ఎవరైతే ఉన్నారో.
కొంత మార్పయితే పంటల పరంగా మార్పయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మిర్చి, పొగాకు, శనగ ఇలాంటివే కాకుండా కొంత జొన్నకు సంబంధించిన పైర్లు కూడా కనిపించడం మంచి విశేషము. ఈ ఈ ఎర్రజొన్న, పచ్చజొన్న ఇలాంటి తెల్లజొన్న ఇలాంటివి ఎక్కువగా పండించటం వల్ల బిస్కెట్ తయారీకి, పిండికి సంబంధించి వాటికి సంబంధించి అయితే కొంత దిగుబడి కూడా బాగానే వస్తుంది. వీటికి రైతు వారీగా కూలీల పని కూడా పెద్దగా అవసరం ఉండదు. ఇదంతా మిషనరీ ద్వారా హార్వెస్ట్ కటింగ్ అయిపోతుంది కాబట్టి చాలా ఈజీగా ప్రాసెస్ అనేది చెప్పుకోవచ్చు. ఇది మంచి పరిణామము. మనకి చంద్రలూరు దగ్గరకైతే వచ్చేసాము. ఈ రోడ్డు వెంట అటువైపు టు ఇటువైపు కుడివైపు ఎడమవైపు 2 వైపులా కనిపించే పొలాలైతే మా దాయాదులు ఎవరైతే ఉన్నారో మా నారిన వారు, మేము నారిన వాళ్ళమే, మా ఇంటి పేరు నారినే. ఈ నారిన వాళ్ళకి సంబంధించిన మా దాయాదులకు సంబంధించిన కొంత మా పొలాలు కూడా ఉన్నాయి, మా పెదనాన్న వాళ్ళవి. ఇలా రోడ్డుకి అటువైపు ఇటువైపు ఎక్కువగా మా నారిన వాళ్ళ పొలాలే ఉన్నాయని చెప్పుకోవచ్చు. దాదాపు ఇక్కడ విస్తీర్ణం అయితే ఇటువైపు అయితే కొంత శనగ ఎక్కువగా కనిపిస్తుంది. ఇది చానాళ్ళ నుంచి నాకు తెలిసి 25, 30 సంవత్సరాల నుంచి శనగ పంట అయితే ఎక్కువగా చంద్రలూరులో పండించడం జరుగుతుంది. శనగ తర్వాత పొగాకు కొంతవరకు పండిస్తున్నారు, కొంత మిర్చి అయితే పండిస్తున్నారు. ఇక్కడ బ్యార్నీ అయితే అవకాశం లేదు. ఎక్కువగా పొగాకు పండించేవాళ్ళు కూడా పందిరి పొగాకులు ఎక్కువ పండిస్తున్నారు. ఇక్కడ ఇది రవణయ్య కుంట అని అంటారు. మాకు బాగా పరిచయం, చిన్నప్పటి నుంచి కూడా మా పొలాలన్నీ ఇక్కడే ఉంటాయి కాబట్టి మేము చిన్ననాటి నుంచి కూడా ఈ రవణయ్య కుంట, ఈ చింత చెట్టుకు సంబంధించి చింతకాయలు, ఈ చింత చెట్టు కింద గేదెల్ని, ఆవుల్ని కట్టేసుకుంటూ మేము ఎక్కువగా వ్యవసాయపరంగా పనిచేసుకుంటూ కూడా ఎక్కువగా కాలం గడుపుతూ ఉండేవాళ్ళమి. ఇది మాకు బాగా సెంటిమెంట్ కుంట. ఇప్పుడు ఊరు పరంగా చూసుకుంటే ఊరికి దగ్గరలోకి అయితే వచ్చేసాము. ఇప్పుడు ఈ రవణయ్య కుంట నుంచి మనకి ఇల్లు అయితే పెద్ద దూరం అయితే ఉండదు, దగ్గరగానే ఉంటుంది. 1 కిలోమీటర్ కూడా ఉండదు, ఒక 750 మీటర్లు అలా ఉండొచ్చు. ఈ పరంగా చూసుకుంటే ఈ రోడ్డు కూడా కొత్త రోడ్డుగా అయితే వేశారు. అంతకుముందు రోడ్డు అంత పాడైపోయి ఉండేది. కొత్త రోడ్డు వేయటం అనేది మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. ఈ రోడ్డు వేసి 1.5 ఇయర్కు కొంచెం తక్కువగానే అవుతుందని అనుకోవచ్చు. కొత్త రోడ్డు వేయటం అనేది మంచి పరిణామము. ఇప్పుడు ప్రస్తుతం కాలువ నీళ్ళు అయితే వస్తున్నవి. కాలువ సంబంధించి ఇవి సాగర్ వాటరు ఇక్కడ కాలువ అయితే వదిలారు. అంటే ఆరుతళ్ళు పంటలకి సంబంధించి రైతుల వారీగా రైతుకి అవసరాన్ని తీర్చుకోవడానికి వాటర్ని అయితే కాలువల ద్వారా వదిలారు. ఇది ఇప్పుడు మనం ప్రస్తుతం కాలువ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ ఈ మందిరం కనిపిస్తుంది కదా, మాకు వెంకటేశ్వర స్వామి మందిరము. పెళ్ళిళ్ళప్పుడు ఎదురు నడిచేవాళ్ళు ఇక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గరికి అయితే ఎదురు నడుస్తుంటారు. మేము దాదాపు ఇంటి దగ్గరికి అయితే వచ్చాము. వీడియో ఇంతటితోటైతే ముగిస్తున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరొక వీడియోలో అయితే కలుద్దాము. దీనికి సంబంధించి ముందు మంచి వీడియోస్ అయితే పెట్టే ప్రయత్నం అయితే చేస్తాను. ప్రస్తుతానికి వీడియో అయితే ఎండ్ చేస్తున్నాము ఫ్రెండ్స్. మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. బై.